హలో ఎవ్రీవన్, ఇటువంటి జ్యూస్ బాటిల్లో ఇంట్లో ఎక్కడో చోట ఉండనే ఉంటాయి. దీని పై భాగంతో ఒకసారి DIY చేశాను. ఇప్పుడు ఈ కింద భాగంతో చేస్తున్నాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ బాటిల్ కి కింద భాగాన ఉన్న పార్ట్ మాత్రమే కావాలి ఈ DIY కి. అందుకనేసి ఈ ఎక్స్ట్రా పైన ఉన్నదంతా కట్ చేసుకొని కింద పార్ట్ ని ఫ్లవర్ లా వచ్చేలా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక ఫ్లవర్ వచ్చేలా అనమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ కి పింక్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. కంప్లీట్ గా పెయింట్ వేసేసుకున్న తర్వాత కంప్లీట్ గా డ్రై అవనివ్వాలి. నా దగ్గర హాఫ్ పల్స్ ఉంటే అవి తీసుకున్నాను. అలాగే ఫెవిక్విక్ తీసుకొని ఇలా మిడిల్ లో అప్లై చేసుకొని తీసుకున్న ఈ హాఫ్ పల్స్ ని అంటించుకుంటున్నాను. అంటించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఓల్డ్ క్లిప్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాను. ఈ తీసుకున్న క్లిప్ పైన కూడా ఇలా ఫెవిక్విక్ ని అప్లై చేసుకొని పెయింట్ చేసుకున్న ఈ ఫ్లవర్ ని అయితే అంటించుకుంటున్నాను. సెకండ్స్ లోనే అంటుకుపోతుంది, ఎందుకంటే గమ్ ఫెవిక్విక్ కాబట్టి. తర్వాత నా దగ్గర ఉన్న బాల్ చైన్ ని ఇలా ఒక 2 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి చిన్నగా, ఒకటి వచ్చేసి పెద్దగా. ప్రిపేర్ చేసుకున్న క్లిప్ తీసుకొని ఇలా ఒక సైడ్ కి ఫెవిక్విక్ అప్లై చేసుకొని బాల్ చైన్ ని అటొకటి ఇటొకటి అంటించేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక బాల్ చైన్ ఉంది కదా, దాన్ని కూడా ఇలానే కొంచెం గ్యాప్ ఇచ్చి, గ్యాప్ అంటే ఇప్పుడు అంటించుకున్న బాల్ చైన్ కి కొంచెం గ్యాప్ లో ఇలా మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇంకొక బాల్ చైన్ కూడా అంటించుకున్నాను. ఫస్ట్ అంటించుకున్న చైన్ కొంచెం చిన్నగా, తర్వాత అంటించుకున్న చైన్ కొంచెం పెద్దగా ఉండేలా అంటించాను. అంతే, ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది అనమాట. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వెనక వైపు జడగ పెట్టేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ DIY కి నేను యూజ్ చేసిన మెటీరియల్ కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, చూడండి. ఫైనల్లీ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.